కీర్తన గ్రంథం 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. ఇది దేవుడు మనకి ఈ నెలలో ఇచ్చిన వాగ్దానము. మరి పోయిన నెల అయితే చాలా కష్టంతో వెళ్ళింది. అసలు పోయిన నెలలో అయితే చాలా మంది ప్రాణాలు పోవాల మన కాన్ఫరెన్స్ లోనే, కానీ దేవుడు తప్పించిండు. మనం చేస్తున్న ఉపవాస ప్రార్థనలు, రోజు ఒకరు ఉపవాసం నుండి ప్రార్థన చేయటం వల్ల దేవుడు అది కొట్టేసిండు. పోయిన నెల అయితే చాలా కష్టంతో, డబ్బుల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, పోయిన నెలలో చాలా మంది చనిపోయారు. న్యూస్ చూస్తే తెలుస్తుంది. ప్లేన్ క్రాష్ అయ్యి, తర్వాత యుద్ధాలు అట్లా జరిగి, అది మనకు జూన్ నెలలో దేవుడు ముందే చెప్పాడు. అయితే ఇప్పుడు జూలై నెలలో దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీతో మాట్లాడుతా అంటున్నాడు. నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్ళాలో నేను నీకు చెప్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే జూలై నెలలో దేవుని ఒక స్వరం చాలా బిగ్గరగా, పెద్దగా, తేటగా వినబడుతుంది. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు మనకి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో మనల్ని నడిపిస్తాడు. ఈ జూలై నెలలో మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ అయిపోతాయి. మనకున్న వేదన కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి అన్నమాట. హల్లెలూయా. తర్వాత ఒక దేవుడు ఒక మంచి మార్గం, మంచి ఆలోచన మనకి ఈ జూలై నెలలో ఇచ్చి మనల్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. సమస్యలను చూసి, రోగాలను చూసి భయపడకండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. ఈ కరోనా ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం. చెమటలు వచ్చేసి, గుండెలో నొప్పి వచ్చి, పిచ్చిగా ఉంటుంది. అది సైతాన్ ఒక ట్రిక్ అన్నమాట. భయం పుట్టించి ఏదో రకంగా మనం లేపేయాలని చూస్తుంది. కానీ దేవుని మీద విశ్వాసం పెట్టండి. దేవుడి మాటలు దీవించును గాక. ఇంకా తెలిసిన వాళ్ళకి, మన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఈ కీర్తన 32:8 చెప్పండి. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిండంట, మన జీవితంలో నెరవేరుస్తాడంట, దీన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేయండి అని. అందరు కూడా కీర్తన 32:8 ఎత్తిపట్టి ప్రేయర్ చేయండి. రైట్, మంచిది. నా ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి.